this place, I don't wanna go. For some reason I felt like that I've always known. This is where we're meant to stay, where we should be. This place is where the sun shines forever free. The sunset is fading but the light's not gone. The ocean waves have just begun. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలి. సో నేను మీకు తెలియకపోయింటే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఒక డైలీ ఎంబీబీఎస్ రిలేటెడ్ వ్లాగ్ చేసి 2 months అయిపోతుంది. అండ్ ఆల్సో మనం 2 days బ్యాక్ 25,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అ వీడియో. సో వెల్కమ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు అ డే ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఎంబీబీఎస్ స్టూడెంట్, థర్డ్ ఇయర్ వర్షన్. సో రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద కాలేజ్. ఆల్రెడీ 8:15 అయింది. మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి 9 AM అనమాట. సో కాలేజ్కి వెళ్ళాక ఐ జస్ట్ సీ యూ బ్యాక్ ఆన్ ద కెమెరా. So run with me. If we leave right now, we might make it in time. The sunset is fading but the light's not gone. The ocean waves have just begun. The water is calling, the night is young. So if I lay down, will you come? So if I lay down, will you come? సో ఫిజిక్స్ వాళ్ళ మెడ్ఎడ్ వాళ్ళు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. June 27th నుంచి June 30th వరకు. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా మనకైతే కొన్ని ఆఫర్స్ తీసుకొచ్చారు. సో నేను వచ్చేసి థర్డ్ ఇయర్ కాబట్టి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఫిజిక్స్ వాళ్ళ మెడ్ఎడ్ వాళ్ళు సుశ్రుత బ్యాచ్ అయితే లాంచ్ చేశారనమాట. సో దీని మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. నేను దాని గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఈ సుశ్రుత బ్యాచ్ ఏదైతే ఉందో మన ఎంబీబీఎస్ ఫైనల్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి ప్లస్ ఆల్సో నీట్ పీజీ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తారు ఈ సుశ్రుత బ్యాచ్కి. అండ్ ఆల్సో మీరు ఇన్ కేస్ లైవ్ క్లాస్ ఆ రోజు మిస్ అయితే మనకి రికార్డెడ్ లెక్చర్స్ కూడా ఉంటాయి అనమాట ఈ సుశ్రుత బ్యాచ్ లో. సో ఈ సుశ్రుత బ్యాచ్ లో టీచ్ చేసే అందరు మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10+ years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అందరు ప్రొఫెసర్స్ కి. సో ఈ సుశ్రుత బ్యాచ్ క్వశ్చన్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో PYQs ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వీటి వల్ల నీట్ పీజీ ఎగ్జామ్ అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, వీటికైతే చాలా మంచి యూజ్ ఉంటుంది. సో ఈ సుశ్రుత బ్యాచ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 12,999, బట్ మనకి ఆఫర్ లో 5,499 కే వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ నా కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా, NV150 అని చెప్పి. మీరు కనుక ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు అడిషనల్ గా 5% ఆఫర్ అయితే వస్తుంది అనమాట. సో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేనైతే వాళ్ళని తీసుకోమని హైలీ రికమెండ్ చేస్తా. సో ఫిజిక్స్ వాళ్ళ మెడ్ఎడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ అయితే కింద ఉంది. సో జస్ట్ గో డౌన్లోడ్ ఇట్ అండ్ చెప్పా కదా, నా కూపన్ కోడ్ కూడా అప్లై చేయండి సో దట్ యుల్ గెట్ ఆఫర్. సో చాలా మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. మనకి క్లాసెస్ ఏవైతే జరుగుతాయో ఆ నోట్స్ కూడా మనకి PDF ఫార్మాట్ లో ఉంటాయి అనమాట. ఇన్ కేస్ లైవ్ క్లాసెస్ మిస్ అయినా కూడా మనకి రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 300 hours ప్లస్ రికార్డెడ్ లెక్చర్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ గో ఫర్ ఇట్ గైస్, ఆల్ ద బెస్ట్. సో గైస్, వీఆర్ ఇన్ కాలేజ్. 9 to 10 అయితే మనకి ఫస్ట్ క్లాస్ ఉంది, ఆఫ్థాల్ క్లాస్. అండ్ 10 to 11 ENT ఉంది. 11 to 1 వచ్చేసి పోస్టింగ్స్ అనమాట. సో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఇట్స్ బీన్ సో లాంగ్ వ్లాగ్ చేసి, సో కొత్తగా ఉంది. 2 months అయింది వ్లాగ్ చేసి, చెప్పా కదా. సో యా, లెట్స్ గో టు ద క్లాస్. ఐ విల్ జస్ట్ షో యూ ద క్లాస్. సో ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ విజయవాడ అయితే కొంచెం కూల్ డౌన్ అయిందనమాట. మీరు వినే ఉంటారు విజయవాడ ఎంత ఎండలు ఉంటాయో. సో ఫైనల్లీ ఆఫ్టర్ 4-5 months అనుకుంటా కొంచెం చల్లగా అయింది. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. ఇంకెవరు రాలేదు, నేను కొంచెం ఎర్లీగా వచ్చా. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హాస్టలర్స్ కాబట్టి కరెక్ట్గా ఆన్ పాయింట్ టైంకి అయితే వస్తారు. సో ఫర్గాట్ టు ఫిల్ ద బాటిల్. సో బాటిల్ అయితే ఫిల్ చేసుకొని అండ్ ఐ గాట్ బ్యాక్ టు ద క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి యాక్చువల్లీ ఆఫ్థాల్, బట్ షిఫ్ట్ అయింది ENT అనమాట ఫస్ట్ క్లాస్ వచ్చేసి. నాకు తెలిసి వ్లాగ్స్ చేస్తా కానీ మధ్య మొత్తం క్లాస్ని ఎప్పుడు చూపించట్లా. సో యా, చాలా రోజులు అయింది ఇలా కెమెరా మొత్తం తిప్పి. సో యా, దిస్ ఈజ్ మీ. సో ఆ రోజు క్లాస్ వచ్చేసి ENT CSOM చెప్పారనమాట, క్రోనిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా. ఇది రీసెంట్గా 2 days బ్యాకే మేము OTకి అయితే వెళ్ళాం, లైక్ సర్జరీ చూడడానికి. నేను మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఆ తర్వాత ఆఫ్థాల్ క్లాస్ అయితే జరిగింది. ఆఫ్థాల్ అంటే ఆఫ్థమాలజీ, సో ఐ గురించి. సో ఆ 2 classes అయిపోయాక నెక్స్ట్ పోస్టింగ్స్కి వెళ్ళాలి ఇప్పుడు మనమైతే. పోస్టింగ్స్ కంటే ముందు మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినలేదు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాం అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ కాదు, కైండ్ ఆఫ్ క్యాంటీన్కి అయితే వచ్చాం. బట్ యా, ఇక్కడ ఆంటీ దోశలకి స్పెషల్ ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. సో చాలా బాగుంటున్నాయి. సో ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అండ్ హ్యావెంట్ ట్రైడ్ దీస్ దోసెస్, జస్ట్ ట్రై దెమ్. సో లస్సీ తాగేసి లెట్స్ గో టు ద హాస్పిటల్.
సో దట్స్ ఎ హాయ్ ఫ్రమ్ హర్ టు యూ ఆల్. చూసి చాలా రోజులు అయినట్టుంది కదా ఆమె మీరు. సో తెలుసుగా, యాక్టర్ అనమాట. అంటే అదే మన షార్ట్ ఫిల్మ్లో, రియల్గా కాదు. ఇది వచ్చేసి ఈఎన్టీ ఓటీకి అయితే వచ్చా అనమాట. పొద్దున్న క్లాస్లో చెప్పారు కదా, సిఎస్ఓఎం, క్రానిక్ సూపరేటివ్ ఓటైటిస్ మీడియా. సో ఆ కేసు అనమాట. సో బేసిక్గా ఇది టెంపోరాలిస్ ఫేషియా, అంటే టెంపోరాలిస్ మజిల్ దగ్గర నుంచి ఆ ఫేషియా అయితే తీస్తారు పైనుండి. అది ఇక్కడ మనకి ఒక పెర్ఫొరేషన్ పడింది కదా, హోల్ లాగా, దానిపైన పెట్టి సీల్ చేస్తారనమాట. సో ఇంకా మన 25,000 సబ్స్క్రైబర్స్ అయ్యింది కదా. సో మన ఫ్రెండ్స్ అందరూ కలిసి దే బాట్ ఎ కేక్ అండ్ ద కేక్ వాజ్ లిటరల్లీ సో గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయాల, చాలా బాగుంది ఆ కేక్ డిజైన్ అండ్ ఆల్. టేస్ట్ కూడా ఇట్ వాస్ సో గుడ్. I got lost tonight under the stars up in the sky. Directions hard to find under the stars up in the sky. I don't know where to take this, I don't wanna break this. We're living in the moment, living in the moment. Your head is on my shoulder, but never getting older. Baby, it's you and I. Thank you so much guys for that pretty celebration. Felt so good. సో వీఆర్ డన్ విత్ ద కేక్ కటింగ్. ఇప్పుడైతే మనకి 2 క్లాసెస్ ఉన్నాయి, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ ఎస్పిఎం అనమాట, పిఎస్ఎం, సోషల్ కమ్యూనిటీ మెడిసిన్ బేసికల్లీ. సో ఇప్పుడైతే ఫోరెన్సిక్ మెడిసిన్ క్లాస్. సో లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఫోరెన్సిక్ మెడిసిన్ క్లాస్ అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ఫైండింగ్ ఫోరెన్సిక్ అ బిట్ ఇంట్రెస్టింగ్. సో ఇంకా కాలేజ్ అయితే అయిపోయింది. సో వాట్ ఆర్ ద ప్లాన్స్ అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరం జస్ట్ జ్యూస్ తాగడానికి వెళ్ళి, అండ్ దెన్ వీ బాయ్స్ ఆర్ గోయింగ్ ఫర్ అ మూవీ. Waves have just begun. The water is calming, the night is young. So if I lay down, will you come? ఒక్కటే చెప్తా మూవీ గురించి, టాలీవుడ్ మూవీ అని చెప్పి లిటరల్లీ ఒక హాలీవుడ్ లెవెల్ మూవీ చూపించారనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేశా, బట్ యా ఇంత సీరియస్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వేరే లెవెల్ అంతే ఈ మూవీ గురించి. జస్ట్ మీరు ఇంతవరకు థియేటర్లో చూడాలంటే జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ కల్కి. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. సో యా ఫైనల్లీ ద మూవీ ఇస్ డన్. ఇంకా ఇంటికి వచ్చే టైంకి ఇట్ వాజ్ రైనింగ్ అనమాట లిటిల్. Can't do it peacefully. We won't go without a fight. So when I go, I know you'll follow me. I don't want slamming doors. No, no. రాత్రి అయితే చదవలేదు. ఇట్స్ మార్నింగ్ 5:30 అండ్ 4:30కి లెగిసి ఎడిటింగ్ చేసుకున్న ఒక 1 hour. సో ఇప్పుడైతే కాసేపు ఫోరెన్సిక్ చదువుతా అనమాట. ఎస్పిఎం అన్నా కదా, బట్ ఎస్పిఎం లేదు, చదవట్లేదు ప్రస్తుతానికి. ఫోరెన్సిక్ అయితే చదువుతున్నా. కొంచెం యా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో అంత అంటే సెకండ్ ఇయర్ ఉన్న సబ్జెక్ట్స్ అంత డ్రై అయితే లేదా అనమాట. థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ అయితే దే ఆర్ ఇంట్రెస్టింగ్. సో యా అది విషయం. సో ఐల్ గెట్ బ్యాక్ టు యూ కాదు, యాక్చువల్లీ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని కోరుకుంటున్నా. సో దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ అలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.